సార్ ఏంటి? అమ్మో ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో. హలో నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ ఈయన అయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా అబ్బా చెప్పకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? చెప్పకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. వాణి. అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం బట్టి కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో 4 పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెలిసి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాముల లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రా. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? అబ్బదబ్బ జబ్బా. ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా?
అమ్మ పాడిందా మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా నువ్వు ఇక్కడే ఉండు వాడి సంగతి నేను తేల్చి వస్తా నీకు మాటలు రావన్న మాట నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు అరే క్వశ్చన్ పేపరు ఏం చెల్లడు తెలిసిపోయిందా అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగానా అడిగావు చెప్పింది అన్నావు అన్నావా అన్నాను నోటితో చెప్పిందా అని అడిగానా అడిగావయ్యా బాబు నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావా అన్నానయ్యా ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో అంతేకాదు ఆ. ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చానా ఇంకా అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు ఆ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నానా అంటే ఏంటయ్యా అంటే ఏంటి ఆ, అబ్బా దబా దబా అయ్యి బాబోయ్ అబ్బా ఏమండోయ్? దబ్బా చెప్పేంటయ్యా ఏమండి నేను వచ్చేసా ఆ, ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా హలో ఆవిడ మీ అత్తగారు ఆహా తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా అత్తగారు ఏమిటండి అవన్నీ తీరిగ్గా చదువుతాను నువ్వేం టెన్షన్ పడకు ఇది అల్లుడు గారు ముందు మీరు లోపలికి వెళ్ళండి అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది ఉంటుందా మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి కన్నీళ్ళు వస్తున్నాయా ఆ? గుండె చెదురుతోందా ఆ? కళ్ళు తిరుగుతున్నాయా ఆ? మనసు బాధగా ఉందా ఆ? అల్లుడి గారు బాధ ఏ షేప్ లో ఉంటుంది ఆ? రౌండ్ గా ఉంటుందా చతురస్రంగా ఉంటుందా పొడవుగా ఉంటుందా అల్లుడి గారు అరే ఈ క్వశ్చన్ పేపర్ కాడు వస్తున్నాడు వస్తే రానే మనకేంటి ఆడియో డిఫెక్ట్ కదా వాడేమన్నా మనకనే పడదు అల్లుడి గారు ఆ, అల్లుడి గారు ఆహా. ఫోన్ చేశారా కిలో 4 రూపాయలు కిలో 4 ఏంటి రేపు వర్షాలు వస్తున్నాయిగా రేపు వర్షాలు రావడం ఏంటి సినిమా బాగుందండి సినిమా బాగుంటుంది ఏంటి లింక్ లేకుండా మాట్లాడతారే నవ్వుతారేంటండి నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా జోక్ లేకండి జోకులా టీపా తెలుసా ఆ? కుర్చీ తెలుసా ఆ? బెంచి తెలుసా బెల్ట్ తెలుసా షర్ట్ తెలుసా ప్యాంటు తెలుసా ఏమి తెలుసురా నీకు వంకాయలు తెలుసా కూరగాయలు తెలుసా బెండకాయలు తెలుసా బీరకాయలు తెలుసా ఏం తెలుసా నీకు తెలీదు తెలీదా? ఇప్పుడు నేనేమన్నాను అర్థమైందా తెలిసిందా నీకు తెలిసిందిలే నెలరాజ నీరు పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి